నాకైతే రోజు మిరాకిల్సే మేడం. కానీ నాకు హోటల్ ఉంది మేడం. నేను లాస్ట్ టైం 1 year బ్యాక్ ఇదే సేమ్ జూన్ 6th మన క్లాస్ లో నేను మాట్లాడాను మేడం. నేను అంగడి పెట్టాలనుకున్నాను మేడం. అంగడి పెట్టాము. అంగడి కన్నా సక్సెస్ అంటే అమ్మ వాళ్ళది హోటల్ ఉంది. అమ్మ వాళ్ళది కొంచెము ఇబ్బందిగా ఉండింది హోటల్. ఇంకా నాకు తెలుసు కదా మేడం, మేడం చెప్పినట్టు ఇప్పుడు ఊలి ఆయుధం అన్ని మా దగ్గరికే ఉన్నాయి. మాకు ఎలా తెచ్చుకోవాలో తెలుసు కదండి. నాలో ఏముంది, నేను ఇదంతా ఇలా చూస్తున్నాను. రోజు అదే చెప్పేదాన్ని మేడం హోటల్లో. ఒక హోటల్ తినేదానికి వచ్చిన ఆయన, మేడం మీరు ఏమన్నా చెప్తే చెప్పండి, నేను కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాను అన్నాడు మేడం. ఓకే వద్దండి, ఇప్పుడు మా దగ్గర అమౌంట్ తక్కువ ఉంది. అది పర్లేదు మేడం, మీరు నెక్స్ట్ వీక్ ఇవ్వండి పర్లేదు అనేసి అన్నాడు. ఒక 25 అన్నాడు మేడం. సరే 25 కదా అన్నాడు. మళ్ళీ 45 అయింది మేడం. అయితే కానీ ఏం వెనక్కిపోలేదు మేడం. నేను అసలు అయితే అవుతుంది అనేసి చేపించాను. లాస్ట్ మన క్లాస్ స్టార్ట్ అయింది మేడం. నేను మనీ క్లాస్ లో ఉన్నాను. మన పౌర్ణమి రోజు ఓపెనింగ్ పెట్టుకుందాం అనుకున్నా మేడం. ఓపెన్ చేశాను. అప్పటి నుండి రేంజ్ సూపర్ మేడం. ఈ రోజు 18,000 మేడం నా కలెక్షన్. సూపర్ విజయ్ గారు, ఈ రోజు ఇంకా సూపర్ డూపర్. కాళ్ళ నొప్పులు ఉన్నాయి మేడం, మిడిమల నొప్పులు అయితే గన ఆ నొప్పు గన ఎట్టపోయిందో గన తెలియదు మేడం నాకైతే గన. అసలు ఈ రోజు అంటే ఇంట్లో మా వాళ్ళు నమ్మరు మేడం. మీ పిల్లలు మీతో అంటారు కదా, అట్లా మా పిల్లలు గాని అంటారు. అయితే నాకు తెలుసు నేనేం చేయలేదు. విజయ్ గారు వాళ్ళకి అవును మేడం, పండివ్వండి, ఏం పర్లేదు. కాదు విజయ్ గారు, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. పొను అంటే ఎంత వాల్యూను అందరికి మీ ద్వారా తెలిసింది కదా, మీరు ఏం చేస్తారు. అవును మేడం, నేను అదే అనుకుంటాను మేడం. నిజంగా మంచి మంచి పూల తోట వనంలో ఉంటే ఎంత మంచి సువాసన వస్తుందో, ఈ ఓపెన్ చేస్తే మనకి ఏం కావాలన్నీ తెచ్చుకోవచ్చు మేడం. నాకు అర్థమైందైతే ఇది ఒక్కటే మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అమేజింగ్.